హాయ్ ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. మట్కా సినిమా చూసారా మీరు? మట్కా సినిమాలో ఒరిజినల్ నోట్లను ఇస్తే దొంగ నోట్లు ఇస్తారు. ఆ దొంగ నోట్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ని అరేంజ్ చేసుకొని మారు వేషంలో పోలీసుల రూపంలో వచ్చేసి వాటిని మొత్తం తీసేసుకుంటారు. సేమ్ థీమ్ కృష్ణా జిల్లాలో జరిగిందనమాట. వీళ్ళు వర్మ బ్రదర్స్ వీళ్ళు ఏం చేసిండ్రంటే గోల్డ్ని 5-10% తక్కువగా ఇస్తామని చెప్పేసి బయ్యర్స్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసిండ్రు. బయ్యర్స్ ఏమనుకున్నారంటే ఇంత పర్సెంట్ తక్కువ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కొనడానికి ఓకే అని చెప్పేసి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి వర్మ బ్రదర్స్ ఒక కండిషన్ పెట్టిందనమాట. ఏంటంటే మీరు మాకు ఇచ్చే క్యాష్ ఏదైతుందో యూపీఐ కానీ పేమెంట్స్ కానీ అట్లాంటివి ఏమీ వద్దు, క్యాషే కావాలి అని చెప్పేసి దాని ప్రకారం బయ్యర్స్ క్యాష్ని తీసుకొని వచ్చిండ్రు. ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. మీటింగ్లో అంతా మాట్లాడుకొని ఇంకా ఎక్స్చేంజ్ చేయాలి కదా వీళ్ళు గోల్డ్ని వాళ్ళ క్యాష్ని. ఇది చేసే ప్రొసీజర్లో వర్మ అండ్ బ్రదర్స్ యొక్క టీం ఎవరైతే ఉన్నారో దాదాపు 28 మంది బందిపోట్ల రూపంలో వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ను వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం కలెక్ట్ చేసుకొని పారిపోయారనమాట. ఈ పారిపోయే ప్రాసెస్లో ఇలా ట్విస్ట్ ఏంటంటే 28 మందిలో ఒక పర్సన్కి మరింత అత్యాశ దుర్బుద్ధి వచ్చేసింది అనమాట. ఆయన ఏం చేసిందంటే ఇదంతా తెలుసు కాబట్టి ఆయన ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టీము ఆ గ్యాంగ్ వచ్చేసి లోన్ రికవరీ ఏజెంట్గా వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని బంగారాన్ని వాళ్ళు ఎత్తుకొని పారిపోయారనమాట. పారిపోయిన తర్వాత ఇంకా అంత బంగారము అన్ని మనీ వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటారు? కామన్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎంజాయ్ చేసే ప్రొసీజర్లో గోవాకి వెళ్ళిపోయినారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది తీగలాగితే డొంకద్ద కదిలినట్టు పోలీసులు ఒక పర్సన్ని పట్టుకుంటే ఈ కథ అంతా కూడా బయటకు వచ్చింది. వాళ్ళ ఒక్కొక్కరిని 28 మందిని అరెస్ట్ చేసినాడు. కాబట్టి స్కాములు, స్కీములు, సైబర్ నేరగాళ్ళు ఇవన్నిటితో పాటు ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో చాలామంది ఉన్నారు. ప్రతి పైసా, ప్రతి ఎంపీని చాలా ఆచితూచి ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి.